నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు కానీ శాసన మండలికి కానీ ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజల సమస్యలపైన నిరంతరం శాసనసభలో చట్టాలు చేయడానికి ప్రస్తావించాలి. ప్రజల అభిప్రాయాల్ని శాసనసభలో ప్రస్తావిస్తే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. మరి చాలామంది శాసనసభలో ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రమే ప్రజల సమస్యలపైన ప్రస్తావిస్తారు. మిగిలిన ఎమ్మెల్యేలు వినతిపత్రాల రూపంలో స్పీకర్కి ముఖ్యమంత్రికి ఇస్తుంటారు. మన ఏలూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారిగా ఎమ్మెల్యే అయిన బడేటి శెట్టి గారు రాజకీయాలకి కుటుంబం కొత్త కాదు, కానీ ఎమ్మెల్యే పదవికి బడేటి శెట్టి గారు కొత్త అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఏలూరు సమస్యలపైన ప్రతి సమస్యపైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వంలో చర్చించాల్సిన అంశాలేంటి, ముఖ్యమంత్రి గారితో చర్చించాల్సిన అంశాలేంటి, శాసనసభలో ప్రస్తావించే అంశాలేంటి, వీటిని క్రోడీకరించుకుని అంశాల వారీగా ఆ సమస్య పరిష్కరించడానికి ఒక బృహత్తరమైన ప్రణాళికతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు అడుగులు వేస్తున్నారు. మరి గతంలో శాసనసభలో శనివారపేట లో బ్రిడ్జికి సంబంధించిన బ్రిడ్జి విషయంలో కానీ, ఇరిగేషన్ సంబంధించిన పనుల విషయంలో కానీ, ఏలూరు నగరానికి కావాల్సిన రోడ్ల విషయంలో కానీ వాటిపైన గతంలో శాసనసభలో ప్రస్తావించారు. వాటిని ప్రభుత్వం కూడా పరిశీలనలో తీసుకుంది, నిధులు కూడా మంజూరు చేసింది, పనులు కూడా కొన్ని చోట్ల వేగవంతంగా జరుగుతున్నాయి. మళ్ళీ ఈరోజు శాసనసభలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు కూడా కొన్ని పాయింట్స్ లేవనెత్తారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో విలీన గ్రామాలు 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాల పరిధిలో వేకెంట్ ల్యాండ్స్ ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. మరి ఖాళీ స్థలాలు సంబంధించిన ట్యాక్స్ వసూలులో 6 రెట్లు వసూలు చేస్తున్నారు అదనంగా అనేది ఎమ్మెల్యే గారు శాసనసభలో స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. మరి ఏలూరు కార్పొరేషన్ పరిధిలో బిల్డింగ్లకి ఎలాంటి ట్యాక్స్ వసూలు చేస్తారో అదేవిధంగా వేకెంట్ ల్యాండ్కి కూడా సమానంగా ట్యాక్స్ వసూలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. లేదు అనుకుంటే ఖాళీ స్థలాల్లో 6 రెట్లు ట్యాక్స్ వసూలు చేస్తే చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళతారు, చేయించుకోలేరు, ఆర్థిక పరమైన భారం ఏర్పడుతుంది. అది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాళీ స్థలాలకి కార్పొరేషన్ పరిధిలో ఉన్న బిల్డింగ్లకి ఎలాంటి ట్యాక్స్ కార్పొరేషన్ అధికారులు వసూలు చేస్తారో వాటికి సమానంగా బిల్డింగ్ ట్యాక్స్కి వేకెంట్ ల్యాండ్ స్థలానికి ఒకే ట్యాక్స్ వసూలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా కొంత వెసులుబాటు కూడా ఉంటుంది. ఆదాయం రావాలి, రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళకు కూడా కొంత ఉపయోగం ఉండాలి అనేది ఎమ్మెల్యే గారి భావన. దీన్ని శాసనసభలో ప్రస్తావించారు. స్పీకర్ గారు వాటిని నోట్ చేసుకున్నారు. కన్సర్న్ మంత్రికి, మున్సిపల్ శాఖ మంత్రికి పంపించి దానిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా స్పీకర్ గారు మరి హామీ ఇచ్చారు. మరి ఏదేమైనా ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు ప్రజల సమస్యలపైన మాట్లాడి తన గళాన్ని వినిపించే తన నియోజకవర్గ ప్రజలు ఎందుకైతే ఎన్నుకున్నారో వారి యొక్క సమస్యలు ప్రస్తావించడం, ఏలూరు కార్పొరేషన్లో ఖాళీ స్థలాల విషయంలో ఉన్న ఇబ్బందులు, అదనంగా ట్యాక్స్ వసూలు చేయడం వల్ల ప్రజలకు వచ్చే ఇబ్బందులు, ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో అమ్మకందారులు ఉంటారో కొనుగోలుదారులు, అమ్మకందారులు అంటే మరి ఖాళీ స్థలాలంటే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు అవి, వాటిని అమ్మాలి చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మరి కొనుక్కోవాలనుకుని కూడా ట్యాక్స్లు ఎక్కువగా ఉన్నాయి, కొనేవాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. అంతంత ట్యాక్స్లు పెట్టి కొనాలంటే మరి ఆర్థికంగా కొంత సహకారం అవకాశం ఉంటుందా లేదని కూడా కొంత ఆందోళన ఉంటుంది. దీన్ని పరిలో తీసుకుని సమానంగానే బిల్డింగ్స్కి వేకెంట్ ట్యాక్స్కి ఒకేలా బిల్లు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది. మరి వాస్తవంగా ఏలూరు నియోజకవర్గ పరిధిలోనే ఏలూరు కార్పొరేషన్ ఉంది. కార్పొరేషన్ పరిధిలో బిల్లులు వసూలు అంటే ప్రభుత్వం పాలసీ. అంటే రిజిస్ట్రేషన్ శాఖ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కార్పొరేషన్ అధికారులు ట్యాక్స్ వసూలు చేస్తారు,
రిజిస్ట్రేషన్లు అయితే రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతాయి. మరి అధికారులు ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు? అధికారులు మరి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా, లేదంటే వీళ్ళ సొంత పెత్తనం ఏమైనా అధికారులు చేస్తున్నారా? ఎందుకు శాసనసభలో ఎమ్మెల్యే గారు ప్రస్తావించారంటే ఖచ్చితంగా కార్పొరేషన్ల అధికారులు ఎవరో ఖచ్చితంగా కొంత రాంగ్ రూట్లోనో లేకపోతే అదనంగా ఖాళీ స్థలాలపైన ట్యాక్స్ వసూలు చేసి రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తేనే మరి ఇలాంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమవుతున్న దానికి శాసనసభలోనే చట్టం చేసే శాసనసభలోనే ఎమ్మెల్యే గారు ప్రస్తావించారంటే ఖచ్చితంగా దాంట్లో న్యాయం ఉంటుంది. ఎక్కడో అధికారుల లోపం కనిపిస్తుంది, సుస్పష్టంగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు శాసనసభలో ఏం మాట్లాడారో మీరే చూడండి. థ్యాంక్ యూ. బడేటి రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏలూరు కార్పొరేషన్ కి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ని కంపల్సరీ అని రిజిస్టర్ ఆఫీసర్ కి లింక్ చేసి కార్పొరేషన్ ద్వారా 3.5 సంవత్సరాలది కలెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. మరి ఇది నేను వెరిఫై చేస్తే రాష్ట్రం మొత్తం మీద అన్ని కార్పొరేషన్లను చేయట్లేదు అనేది తెలిసింది. మా గ్రామాలు విలీనం అయిన తర్వాత వేకెంట్ ల్యాండ్ అనేది అనేకమైన చాలా చోట్ల ఉన్నాయి. దీని మీద ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు బిల్డింగ్ ఉన్నదానికంటే ఒక్కొక్క చోట 1 రెట్లు, ఒక్కొక్క చోట 3 రెట్లు, ఒక్కొక్క చోట 6 రెట్లు కూడా అధికంగా ఉంది. ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ చేసి మనకు ఆదాయం కావాలి కాబట్టి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఏదైతే బిల్డింగ్స్ ఎంతైతే వేస్తున్నారో అదే వేకెంట్ ల్యాండ్ కూడా సమానంగా వేస్తే మనకు కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది అధ్యక్ష. లేకపోతే మనకి రిజిస్ట్రేషన్ లేకపోయి ఆదాయం కూడా తగ్గిపోయే అవసరం ఎంతైనా ఉంది. దీన్ని పునఃపరిశీలించి దీని మీద ఏదైతే 0.5% కలెక్ట్ చేస్తున్నారో దాన్ని తగ్గించి బిల్డింగ్స్ షెడ్స్ కి ఏదైతే వేస్తున్నారో అదే ట్యాక్స్ వేస్తే మనకు ఆదాయం వచ్చేటటువంటిది. లేకపోతే దీంట్లో అవినీతి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 300 గజాలకు వచ్చేసరికి బిల్డింగ్ ఉంటే 12,000 పడుతుంది. ఒక్కొక్క చోటను వచ్చేసరికి అదే 30,000 నుంచి 60,000 వరకు కూడా వేకెంట్ ట్యాక్స్ పడుతుంది. దీని మీద పునఃపరిశీలన చేయవలసిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరటం జరుగుతుంది. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.